హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ 2 లెసన్స్లో మనం 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి ఫస్ట్ లెసన్ వచ్చేసి హుక్ హోల్డ్ పే ఆఫ్ స్టోరీ సెలెక్షన్ ఎలా చేసుకోవాలనే దాని మీద మనం ఫస్ట్ లెసన్ నేర్చుకున్నాం. ఆ హుక్ హోల్డ్ పే ఆఫ్ సూత్రం కరెక్టా కాదా అనే దాని మీద మనం రెండో లెసన్ నేర్చుకున్నాం. అదే వైడ్ యాక్సెప్టెన్సీ. ఆ వైడ్ యాక్సెప్టెన్సీలో కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ లెసన్లోకి వెళ్ళబోతున్నాం. మనకి రోజు ఎన్నో వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి. 60,000 ఆలోచనల దాకా వస్తూ ఉంటాయి. ఈ 60,000 ఆలోచనల్లో మనకి ఒక ఆలోచన మాత్రం అది సినిమాకి పనికొస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ రా ఐడియా. ఆ రా ఐడియా ఏంటో మనం పట్టించుకోవాలి. వాట్ ఈజ్ యువర్ రా ఐడియా? ఈ రా ఐడియా ఏంటి? మీకు వచ్చిన రా ఐడియాని బాగా పట్టించుకోవాలి, మననం చేసుకోవాలి, బాగా ఆలోచించాలి, బాగా థింక్ చేయాలి. ఈ రా ఐడియా వచ్చిన తర్వాత దీన్ని సినిమాగా మలిచే ప్రాసెస్ అనేది ఒక పెద్ద ప్రాసెస్గా ఉంటుంది. అయితే మనకు వచ్చిన రా ఐడియా అంటే వాట్ ఈస్ ద సీడ్? మెయిన్ సీడ్ ఏంటి? ఈ రా ఐడియాని మనం అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ యువర్ రా ఐడియా ఫస్ట్. అంటే మనకి రా ఐడియా వచ్చి రాగానే దాన్ని ఎందుకు అనాలిసిస్ చేయాలి అని చెప్తున్నామంటే, ఈ రా ఐడియాని అనాలిసిస్ చేసుకోవడం ద్వారానే మనకి ఏ సినిమా తయారవుతుందో మనకు ముందుగానే తెలిసిపోతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చిన రా ఐడియా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యారెక్టర్ రావచ్చు, లేకపోతే కాన్ఫ్లిక్ట్ రావచ్చు, లేకపోతే సీన్ రావచ్చు. ఇలాగ రకరకాలుగా ఉంటుంది రా ఐడియా. ఈ రా ఐడియా అనేది మనకి క్యారెక్టర్ కావచ్చు, కాన్ఫ్లిక్ట్ కావచ్చు, సీన్ కావచ్చు, ఒక్కోసారి టర్నింగ్ పాయింట్ కావచ్చు, ఒక్కోసారి ఇన్సిడెంట్ కావచ్చు, ఒక్కోసారి ఈవెంట్ కావచ్చు, ఒక్కోసారి థాట్ ప్రాసెస్ కావచ్చు. ఇలాగా మన రా ఐడియా ఏంటో మనం క్లియర్గా అనాలిసిస్ చేయాలి. ఆ క్లియర్గా అనాలిసిస్ చేసినప్పుడే మనం మంచి కథని, మంచి సినిమా కథని మనం తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలైజ్ యువర్ రా ఐడియా. ఒక వింతైన మాట కానీ, ఒక వింతైన దృశ్యం కానీ, ఒక వింతైన సంఘటన కానీ, ఒక వింతైన మాట కానీ, ఒక వింతైన పాత్ర కానీ అది ఒక మంచి కథలా అవుతుంది. ఆ బీజాన్ని, ఆ కథా బీజాన్ని మనం పట్టించుకోవాలి. ఆ పట్టించుకున్న కథా బీజం పెరిగి పెరిగి వృక్షంలా అవుతుంది. అది పూర్తిగా కథ అవుతుంది అని ప్రముఖ కథా రచయిత పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారు చెప్పారు. అంటే ఏదైనా కథ ఒక సీడ్ రూపంలో ఉంటుంది. ఆ సీడ్ రూపంలో స్టార్ట్ అవుతుంది. ఆ సీడ్, మెయిన్ సీడ్ నుంచి అలాగ మనకి ఒక మొక్కలాగా తయారయ్యి ఒక వృక్షంలా తయారవుతుంది. అంటే పరిపూర్ణమైన కథలాగా. ఈ పరిపూర్ణమైన కథలాగా తయారు చేసే ప్రాసెసే మనకి కీలకం. అందుకనే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన రా ఐడియాని బాగా పట్టించుకోవాలి. మనకు వచ్చిన రా ఐడియాని మననం చేసుకోవాలి. మనకు వచ్చిన రా ఐడియాని మనం అనలైజ్ చేసుకోవాలి. అనాలిసిస్ చేసిన తర్వాత అది క్యారెక్టర్కి సంబంధించిందా, కాన్ఫ్లిక్ట్కి సంబంధించిందా, సీన్కి సంబంధించిందా, ఇన్సిడెంట్కి సంబంధించిందా అని మనం దాన్ని టెస్ట్ చేయాలి. ఓకే, మనకిప్పుడు ఈ రా ఐడియా మీద ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనకు వచ్చిన రా ఐడియా క్యారెక్టర్ అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన్మధుడిలో నాగార్జున క్యారెక్టర్ అంటే అమ్మాయిని హేట్ చేస్తూ ఉంటాడు. అటువంటి క్యారెక్టర్ కావచ్చు. ఇటవరా. ఏమండి, ఏంటి? సాయిబాబా గుడి ఎక్కడో తెలుసా అండి? తెలుసు. ఎక్కడండి? చెప్పను. అతనికి ఏమైనా పిచ్చా? కాదు, ఆడాలంటే కచ్చి. లేకపోతే మిస్టర్ పర్ఫెక్ట్లో ప్రభాస్ క్యారెక్టర్ కావచ్చు. గేమ్ అనేది క్రియేటివ్ జాబ్. తను మా టీంలో అడ్జస్ట్ అవుతట్లేదు. వి జస్ట్ వాంట్ టు డిస్కస్ బిఫోర్ ద ప్రాజెక్ట్. తను అవ్వకపోతే నువ్వు అడ్జస్ట్ అవ్వు. సారీ, నేను ఎవరి కోసం అడ్జస్ట్ అవ్వను. యూత్ యాటిట్యూడ్. ఓల్డ్ యాటిట్యూడ్. నెక్స్ట్ కిక్లో, రవితేజ కిక్ లేకపోతే వాడు ఏ పని చేయడు. అటువంటి క్యారెక్టర్ సంబంధించింది అయితే ఒక స్టోరీ ఒకలా రాసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి గురించి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వే పెళ్లి చేసేస్తావా? పెళ్లి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా? ఎందుకురా? కిక్కు కోసం. నెక్స్ట్ మనకు వచ్చింది కాన్ఫ్లిక్ట్. అయితే
అంటే కాన్ఫ్లిక్ట్ అని ఎలా గుర్తుపడతాం? ఒక సంఘర్షణ, తండ్రి కొడుకుల మధ్య ఒక సంఘర్షణ, బొమ్మరిల్లు కావచ్చు. 24 ఏళ్ళు వచ్చాక కూడా ఆ కుర్రాడి చేతిని ఆ తండ్రి వదలకపోతే, అదే తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణ మిర్చి కావచ్చు. ఏం పాపం చేస్తే పుట్టవరా నువ్వు నాకు? మిమ్మల్ని కూడా కాదనుకుని ఇన్నేళ్లుగా ఈ ఊరి కోసం వీళ్ల కోసమే బతుకుతూ వీళ్ళని మళ్ళీ మనుషుల్ని చేద్దామనుకున్నా. కానీ నీ నీడ తాగ్గానే మళ్ళీ పశువుల్లా మారారు. ఇలాగ మనకు వచ్చిన కాన్ఫ్లిక్ట్ డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్ అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, దానికి సంబంధించిన కథ రాసే ప్రాసెస్ ఒకలా ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చింది టర్నింగ్ పాయింట్ అయితే, మనకు వచ్చిన ఆలోచన టర్నింగ్ పాయింట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం చూసే ఉంటాం సింహాద్రిలో ఇంటర్వెల్ పాయింట్, భూమికి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ని పొడుస్తుంది. సింహాద్రి! ఒక అమ్మాయి ఎందుకు వచ్చి హీరోని పొడుస్తుంది, గుణపంతో ఎందుకు పొడవాలి ఇంటర్వెల్, ఆ పాయింట్ వస్తే కథ ఎలా అల్లుకుంటాం? ఓకే, ఆ ఇంటర్వెల్ పాయింట్ నుంచి కథ పుట్టింది, దాన్ని ఎలా అల్లుకుంటాం అనేది వేరే. సో మనకి వచ్చేది టర్నింగ్ పాయింట్ అయితే అలా ఆ విధంగా ఆలోచించాలి. నెక్స్ట్ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, మనకందరికీ తెలుసు పోకిరి సినిమా మనం అందరం చూసే ఉంటాం. ప్రీ క్లైమాక్స్లో హీరో రివిలేషన్, మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అని రివీల్ అవ్వటం, అది ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్. ఆ రివిలేషన్ పాయింట్ మనకు తడితే సినిమా కథ ఎలా రాసుకుంటాం? ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేది ఐడియా ఒక ఇన్సిడెంట్ రూపంలో ఉందనుకున్నాం, అంటే మనకు ఒక సంఘటన మాత్రమే ఉంది మన దగ్గర. ఆ సంఘటన తీసుకుని మనం ఎలాగ సినిమాని డెవలప్ చేయాలి. నెక్స్ట్ మనకు వచ్చిన ఆలోచన ఒక థాట్ ప్రాసెస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అవినీతిని అంతమొందించడం, లేకపోతే అవినీతిని తగ్గించడం, ఇది టాగూర్లోను. మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం, మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్ భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలకు వలస పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. భారతీయుల్లోనూ చూసుంటాం, ఠాగూర్ భారతీయుడు కేవలం అవినీతి కాన్సెప్ట్ మీద, ఆ లంచం కాన్సెప్ట్ మీద ఉన్నాయి. అలాంటి థాట్ వచ్చినప్పుడు మనం సినిమా కథను ఎలా డెవలప్ చేసుకోవాలి, అది ఒక థాట్ ప్రాసెస్. అలాగే మనకి లగేరహం మున్నబాయ్ కానీ మున్నబాయ్ ఎంబీబీఎస్ కానీ ఒక గాంధీజీ సిద్ధాంతాలని మనం చెప్పాలి, లేకపోతే ఒక డాక్టరు రోగులను ప్రేమించాలనే థాట్ ప్రాసెస్ చెప్పాలి. ఆ థాట్ ప్రాసెస్ని సినిమా కింద ఎలా డిజైన్ చేసుకోవాలి, ఆ థాట్ ప్రాసెస్ మనకు వచ్చిన ఆలోచన థాట్ ప్రాసెస్ అయితే దాన్ని సినిమాకి ఎలా డిజైన్ చేసుకోవాలి, దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. कौन? मोहनदास करमचंद गांधी. ఇలాగా మనకు వచ్చిన ఐడియాలు, రా ఐడియాని ఫస్ట్ మనం అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు అది క్యారెక్టర్ అవ్వచ్చు, కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు, సీన్ అవ్వచ్చు, ఇన్సిడెంట్ అవ్వచ్చు, టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు, థాట్ ప్రాసెస్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ దాన్ని మనం సినిమాగా మార్చుకోగలగాలి. ఆ మార్చుకోవటంలో దాన్ని ఫస్ట్ మనం అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి ఎస్ నాకు వచ్చింది క్యారెక్టరు, సో క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ రాసుకోవాలి అని ఫిక్స్ అవ్వాలి. ఎస్ నాకు వచ్చింది కాన్ఫ్లిక్ట్ బేస్డ్ స్టోరీ రాసుకోవాలి. ఎస్ నాకు వచ్చిన ఐడియా ఒక థాట్ ప్రాసెస్, అంటే 3 Idiots లాంటిదో, లగేరహం మున్నబాయ్ లాంటిదో, మున్నబాయ్ ఎంబీబీఎస్ లాంటిదో ఒక థాట్ ప్రాసెస్ లాంటిది, ఒక ఠాగూర్ లాంటిదో, ఒక భారతీయుడు లాంటిదో ఒక థాట్ ప్రాసెస్ని జనాలకు చెప్పాలి. దానికి సంబంధించిన ఐడియాని మనం ఫిక్స్ అయ్యి, థాట్ ప్రాసెస్ సంబంధించిన ఐడియాని ఫిక్స్ అయ్యి మనం కథ రాసుకోవడం మొదలు పెట్టాలి. ఎస్ మనకు వచ్చింది టర్నింగ్ పాయింట్, మనకి ఇంటర్వెల్ పాయింట్ కానీ, ప్రీ క్లైమాక్స్ పాయింట్ కానీ, ప్లాట్ పాయింట్ కానీ వచ్చినప్పుడు దానికి సంబంధించిన కథను మనం వేరే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్పుడప్పుడు గోల్స్ వస్తాయి, డిఫరెంట్ గోల్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్
హీరోకి వచ్చే ప్రాబ్లం తెలిసిపోయింది అనుకోండి. బజరంగ్ భాయిజాన్ అందరం చూసే ఉంటాం. బజరంగ్ భాయిజాన్ హీరోకి వచ్చే ప్రాబ్లం, హీరోకి వచ్చే కొత్త గోల్, ఒక తప్పిపోయిన అమ్మాయిని, పాకిస్తాన్ నుంచి తప్పిపోయిన అమ్మాయిని మళ్ళీ పాకిస్తాన్ చేర్చడం అనేది డిఫరెంట్ గోల్. पेट भर गया ना मुन्नी, देख तेरे माँ बाप तुझे ठाई से मिल जाएंगे. అది హీరో గోల్ అనమాట. ఆ హీరో గోల్ కథని ఎలా తయారు చేసుకుంటాం. నెక్స్ట్ లగాన్ చూసే ఉంటాం, అందరం లగాన్ చూసాం. ఆ లగాన్లో బ్రిటిషర్కి నెక్స్ట్ ఆ చంపనీర్ గ్రామ్లో ఉన్న భువన్ అమీర్ ఖాన్కి మధ్య ఒక పందెం పడుతుంది. అలాంటి డిఫరెంట్ గోల్, డిఫరెంట్ ఎయిమ్స్ ఉన్న సినిమాలకి ఎలాగ రాసుకుంటాం. సో ఈ విధంగా ఎన్ని విధాలుగా చూసుకున్నా సినిమా కథలు రకరకాలుగా పుడతాయి, రకరకాల ఐడియాలతో పుడతాయి. అయితే ఫస్ట్ ఎనలైజ్ యువర్ ఐడియా, వాట్ ఈజ్ యువర్ మెయిన్ బేసిక్ ఐడియా. ఫస్ట్ మనం ఎనాలిసిస్ చేస్తేనే ఆ రా ఐడియాని మనం సినిమా కింద మార్చొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద థర్డ్ లెసన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు బేసిక్స్. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం రా ఐడియాస్ని ఎనలైజ్ చేసాం, మనకంటూ వచ్చేసింది. కానీ మనం దీన్ని సినిమాటిక్గా మార్చాలి. అంటే సినిమా స్పాన్ 2.5 గంటలు కానీ 2.5 గంటలు కానీ 2 గంటలు కానీ దాన్ని మలచాలి సినిమా కింద. సినిమా కింద మలచాలంటే దానికంటూ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొన్ని రహస్యాలు ఉన్నాయి, కొన్ని మర్మాలు ఉన్నాయి. వాటినన్నీ అప్లై చేస్తూ మనం ఈ రా ఐడియాని సినిమా కింద మార్చాలి. సో నెక్స్ట్ లెసన్ నుంచి మనం సినిమాకి సంబంధించిన బేసిక్స్ మనం నేర్చుకుందాం.